కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, కానీ బీజేపీలోకి కూడా మొన్న ఇప్పుడు కొంతమంది ఒకరిద్దరికి సీట్లు కూడా ఇచ్చినట్టున్నారు కదా. బీజేపీలోకి ఇంకా ఎవరెవరు వచ్చేటువంటి అవకాశం ఉంది? బీజేపీ కూడా ఏమైనా వెల్కమ్ చేస్తుందా స్ట్రెంత్ కావడానికి స్టేట్లో? డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఇట్స్ నాట్ అన్ ఎన్జిఓ, డెఫినెట్లీ ఇట్స్ పొలిటికల్ పార్టీ. డెఫినెట్ గా పొలిటికల్ పార్టీ అయ్యుండి పాలిటిక్స్ ప్రకారము మాకు కావాల్సిన స్ట్రెంత్ గెయిన్ చేయడానికి ప్రజలతో పాటు రాజకీయ ఎత్తుగడలు మేము డెఫినెట్ గా చేస్తాం. అందులో వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలనుకుంటే ఎస్, భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలకు, భారతీయ జనతా పార్టీ యొక్క నైతిక విలువకు, భారతీయ జనతా పార్టీ యొక్క ఏవైతే కండిషన్స్ ఉంటాయో దానికి కట్టుబడి కనుక భారతీయ జనతా పార్టీలోకి వస్తా అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు గతంలో పవర్ లో ఉన్నారా లేదా పక్కన పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయో దానికి ముడుకోగలుగుతా అని కనుక వాళ్ళకి కనిపిస్తే డెఫినెట్లీ ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ ఇన్ టు ది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడు పెద్దలు మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫిరాయింపుల పైన ఒక పాయింట్ చెప్తున్నాడు. ఎంతసేపు వచ్చినా అని కూడా రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూలిపోతుందేమో అన్న భయానికి మేము వేరే వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. సరే సార్, తీసుకోండి, ఎవరు వద్దనట్లేదు. మీకు ఆ భయం ఉంటే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వాళ్ళని రాజీనామా చేయించి ఎలక్షన్స్ లోకి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాము. ఎలక్షన్స్ లోకి వెళ్ళి మీరు గెలిస్తే ఇంకా స్ట్రెంత్ అవ్వండి, ఇంకా మంచిది కదా అంటున్నాను నేను. ఇప్పుడు మీరు చెప్పారు 6 గ్యారెంటీ స్కీమ్లు మేము అమలు పరుస్తామని చెప్తున్నారు. మీ గవర్నెన్స్ బాగుందని చెప్పేసి మీకు కనుక విశ్వాసం ఉంటే ఈ 6 గ్యారెంటీ స్కీములు మేము అమలు పరిచినాము అని చెప్పేసి మీకు నిజంగా అనిపిస్తే ప్రజలు కూడా ఎస్, మాకు 6 గ్యారెంటీ స్కీములు వచ్చాయి, ఇంకా బాగా మా గవర్నెన్స్ ఈ కాంగ్రెస్ పార్టీ మాకు చేయగలుగుతుంది అన్న నమ్మకం వాళ్ళకి కల్పిస్తే మీరు యూ కెన్ గో ఫర్ ఎలక్షన్స్, యూ షుడ్ గో ఫర్ ఎలక్షన్స్. ఒకవేళ మీరు అలా కాదు, మేము ఎలక్షన్స్ కి పోదలుచుకోలేదు, మేము అనైతికంగా వీళ్ళని తీసుకొని మా దాంట్లో జాయిన్ చేసుకుంటాము అంటే మీకు బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి డిఫరెన్స్ లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క డిఎన్ఏ అండ్ మీ డిఎన్ఏ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అది ఒక అవినీతి భ్రష్టు పట్టిన పార్టీ అని మీరు నమ్మితే అలాంటి సిద్ధాంతాలతో అదే కండిషన్స్ తో మీరు కూడా తీసుకుంటే మీ పార్టీ కూడా అవినీతి అండ్ భ్రష్టు పట్టిన పార్టీతో మారుతుందని చెప్పేసి ప్రజలు తీర్మానం ఇస్తారు రేపటి నాటికి. ఎందుకంటే సార్ నాకు చెప్పండి, బెంగళూరులో మన కర్ణాటకలో మేము ఎలక్షన్స్ పోయినామా లేదా సార్? మధ్యప్రదేశ్ లో మేము ఎలక్షన్స్ పోయినామా లేదా సార్? నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మహారాష్ట్రలో శివసేన పార్టీ చీలిక వచ్చి సపరేట్ శివసేన పార్టీ అయ్యి అది సుప్రీంకోర్టే వాళ్ళకి డిసిషన్ ఇచ్చింది, ఏక్నాథ్ షిండే వాళ్ళది శివసేన పార్టీ అని. వాళ్ళతో కొయిలేషన్లు ఉన్నాయి. వాళ్ళ పార్టీ యొక్క ఎమ్మెల్యేలను మేము బ్లాక్ కొని రిజిగ్నేషన్ చేయించకుండా మా పార్టీలో జాయిన్ చేసుకోలేక సార్? మాకు ఎక్కడ కూడా అవకాశం ఉన్నా మీరు ఈ రోజు చెప్తున్నారు మీరు భయపడుతున్నా అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నా అంటున్నారు. ఆ రోజు కర్ణాటకలో లేకపోతే మధ్యప్రదేశ్ లో మేము ఎలక్షన్ పోయినప్పుడు మాకు కూడా భయాలు ఉండొచ్చు కదా సార్? ఒకవేళ వాళ్ళు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుందని భయం మాకు కూడా ఉండొచ్చు కదా? మాకు వచ్చిన అవకాశం తీసుకొని మేము డైరెక్ట్ జాయిన్ చేసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు సెట్ చేశారని ఎగ్జాంపుల్ చెప్పి మేము కూడా చేయగలుగుతుండే కదా సార్, కానీ మేము అట్లా చేయలే కదా. ఇవన్నీ కాదండి, లక్ష్మణ్ గారు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక 8 మంది సభ్యులతో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తాయని ఎట్లనండి? నా ఒక్కటి చెప్పండి దాని సమాధానం. అదే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసే వాళ్ళని కనుక మీ పార్టీ వాళ్ళని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు బయటకు వచ్చుంటే గవర్నమెంట్ పడిపోతుంది. గవర్నమెంట్ పడితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఎలక్షన్ వస్తే తప్పనిసరిగా ఈసారి మేము గెలుస్తామన్న ధీమా మాకున్నది. ఇప్పుడు కూడా చెప్తాను, ఈ రోజు గవర్నమెంట్ పడ్డదంటే ఈ రోజు మా గవర్నమెంట్ రాగలుగుతుందన్న ధీమా మాకున్నది. డెఫినెట్గా ధీమాను వ్యక్తపరుస్తాం సార్. మేము అనైతికంగా తెచ్చుకుంటాము, అనైతికంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాను చెప్పలే కదా. మీ ఎమ్మెల్యేలను మేము తీసుకొని మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, డబుల్ ఇంజన్ సర్కార్ ఫామ్ చేస్తాను చెప్పలే కదా. సో మీరు సెట్ చేస్తున్న ఎగ్జాంపుల్ ఈజ్ రాంగ్. మీరు ఎన్నైనా సమర్థించుకున్నా సరే మనం ఒక ప్రజావేదికలు ఉన్నాము, ప్రజావేదికల మీలాంటి స్టాచ్యూర్ ఉన్న వ్యక్తులు ఈ విధంగా చెప్పడం మీకు కూడా నచ్చట్లేదు నాకు తెలుసు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీని మీరు సపోర్ట్ చేయాలి కాబట్టి, యూఆర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ షుడ్ సపోర్ట్ కాబట్టి మీరు చెప్తున్నారు. కానీ మీకు విన్నపించేది ఏంటంటే సార్, ఇటువంటిది కాకుండా మీరు గవర్నెన్స్ మంచిగా ఇవ్వండి. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ తరఫున సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉంటే జనతా పార్టీ నిలబడుతుంది. మనం కలిసికట్టుగా తెలంగాణ డెవలప్ చేసుకుందాం. కానీ ఈ విధంగా మీరు కనుక పోయారు అంటే రానున్న సమయంలో ఇంకా ఏక్నాథ్ షిండే అనే టాపిక్ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వాళ్ళు
బీఆర్ఎస్ లో తీసుకున్న బయట నుంచి వచ్చి రాజీనామా చేస్తే మళ్ళీ స్టేట్ లో మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు మీరు చేస్తారా? వాళ్ళు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతితో, డబ్బులతో, మద్యంతో, మంది బలంతో ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేశారు, మీరు కూడా అదే చేస్తారా? మరి అదే అవుతుంది. ఓకే దీపక్ గారు. ఓకే రామ్మోహన్ గారు, మనం చూస్తే కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత పవర్లోకి రావడం ఏ విధంగా వచ్చారో మనందరికీ తెలుసు. చాలా అంశాలు అందులో ఉన్నాయి. చాలామంది త్యాగాలు చేశారు. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కేవలం బీఆర్ఎస్ మాత్రమే లేదు. బట్ అల్టిమేట్గా ప్రజలు కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలతో ఆ పార్టీకి అప్పట్లో అధికారాన్ని కట్టబెట్టారు. తర్వాత అంటే సెంటిమెంట్ అనేది కీలక పాత్ర పోషించింది అనేది ఎవరు కాదనలేరు. సెంటిమెంట్, ఆ సెంటిమెంట్తోనే 2 సార్లు పవర్లోకి రాగలిగారు. కానీ ఈ రోజున ఆ సెంటిమెంట్ అనే దానికి ఎక్స్పైర్ అయిపోయినట్టుగా అయిపోయిందా? ఆ ఫార్ములా అనేది పనిచేయట్లేదా? ఎందుకంటే వరుసగా తగులుతున్నటువంటి దెబ్బలు చూస్తుంటే కాళేశ్వరం పైన వచ్చినటువంటి ఆరోపణలు కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్ళడం కానివ్వండి, ఇప్పుడు ఇంకా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆ పార్టీ మెడకు చుట్టుకున్నట్లే కనిపిస్తుంది. ఏమవుతుందో మనకు తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా తర్వాత ధరణి అంటున్నారు, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటితో బీఆర్ఎస్ పార్టీ అంటే మీరు అన్నట్టుగా తుడిచిపెట్టుకుపోతుందనే వాదన నేను కూడా అన్నాను. కానీ చాలా వరకు కొలాప్స్ అయిపోయింది. కోలుకోవడానికి చాలా టైం పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విషయంలో అగ్రీ అవుతారా? రాజుగారు, మీతో నివేదిస్తున్నాను, ఎందుకంటే క్షమించారు. సెంటిమెంట్ వల్ల నిజంగానే బీఆర్ఎస్ అంటే నా పాయింట్ ఏంటంటే రామ్మోహన్ గారు, సెంటిమెంట్ ఒక్కటే కాదు, బట్ సెంటిమెంట్ కూడా కీలక పాత్ర పోషించింది. ఆంధ్రాని తిట్టి, ఆంధ్ర నాయకుల్ని తిట్టి, అఫ్ కోర్స్ జరిగింది, అన్యాయం జరిగింది, సపరేషన్ జరిగింది, అవన్నీ ఎవరు కాదనలేరు. కానీ సెంటిమెంట్తో పాటు మిగతా అంశాలు కూడా ఉన్నాయి. కేవలం సెంటిమెంట్ వల్లనే వచ్చిందని నేను అనడం లేదు. బట్ సెంటిమెంట్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేసిందని అంటున్నాను. మీరు అదే విభజిస్తున్నారు. మొదటిసారి సెంటిమెంట్ వర్కౌట్ అయితే 100 సీట్లు రావాలి టిఆర్ఎస్ కదా. నిజంగా చెప్పానంటే కాంగ్రెస్ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ఆదరించిండ్రు. ఆనాడు తెలుగుదేశానికి 15 సీట్లు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు వర్గపోరు చేస్తారు కానీ కులపోరు కానీ ఇవి ఉండవు. కులగజ్జి ఉండదు, కులపోరు ఉండదు. ఎప్పుడు కూడా వర్గపోరు ఉంటుంది. అట్లాగే పార్టీలన్నింటి సమదృష్టితో చూస్తారన్నదానికి మంచి ఉదాహరణ 2014 రిజల్ట్ 63 సీట్లే ఇచ్చారు టిఆర్ఎస్. నిజంగానే సెంటిమెంట్ వర్కౌట్ అయితే 100 సీట్లు రావాలి కాలే కదా. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన పార్టీకి 21 సీట్లు ఇచ్చారు. తెలుగుదేశం కూడా 2 కళ్ళ సిద్ధాంతమైన 15 సీట్లు వాళ్లకు. బీజేపీకి తెలుగుదేశం మిత్రపక్షంగా 5 సీట్లు ఇచ్చారు. 7 సీట్లు ఎంఐఎం ఇప్పుడైనా ఉన్నాయి. అట్లా చూసుకుంటే ఆనాడు సమపాళ్లలో పార్టీలు అన్నిటి ఆదరించిన తెలంగాణ మొదటిసారి సెంటిమెంట్ వర్కౌట్ కాలే అంటున్నాను. నిజంగా సెంటిమెంట్ అంటే అస్తిత్వ పోరాటం ఉన్నది. అస్తిత్వ పోరాటంలో ఎవరి పాత్ర ఎంత తేల్చి అందరికీ సమపాళ్లలో గౌరవం ఇచ్చారు, అధికారం వీళ్ళకిచ్చారు. కానీ రెండోసారి అభివృద్ధి గెలిపించింది ఎప్పుడు అప్పటికి టిఆర్ఎస్ రెండోసారి కూడా సెంటిమెంట్ అనేది ముచ్చట్లేదు. అభివృద్ధి గెలిపించింది. హైదరాబాద్ ప్రజలు మారారు. మీరు చూడండి, గతంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 2014లో మిగతా గ్రామీణ ప్రాంతాల్లో టిఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే హైదరాబాద్ లో 15+5 20 సీట్లు హైదరాబాద్ లో వచ్చినాయి. ఏది బీజేపీకి కానీ. సెంటిమెంట్ అనేది నెగ్లిజిబుల్ అంటున్నారా? అసలు అది పనిచేయడం లేదు అంటున్నారా? ఈవెన్ ఇప్పుడు 2018లో కూడా రామ్మోహన్ గారు కాంగ్రెస్ తో టీడీపీ జత కలిసింది కదా. ఆ అంశాన్ని కేసీఆర్ గారు చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు. మీరు కాదంటారా? కదా ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ కలవడం అనైతికమని ప్రజలు నిరూపించారు. ఒకటి. రెండోది ఏంటంటే 2014లో సెటిలర్స్ అనే పదం వాడనేను, కానీ ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ సెటిల్ అయిన చాలా మంది బీఆర్ఎస్ ను నమ్మలేదు. కనుక సరిగ్గా ఇవాళ 2023 ఎన్నికల్లో అది ఉల్టా అయింది. ఆనాడు తెలంగాణ వస్తే మొత్తం నాశనం అయిపోతే ఆందోళన నిలగొడతారు అనే దాన్ని పెద్ద ఎత్తున చేస్తేనే హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు పుట్టగదులు లేకుండా ఉండే. ఆనాడు 20 సీట్లు నేను చెప్పిన 7 ఎంఐఎం, 5 బీజేపీ, 15 టీడీపీ గెలుచుకుంది కదా. 1, 2 బయట గెలుచుకుంది. బీజేపీ అయితే ఆల్మోస్ట్ అన్ని ఇక్కడే కదా. అట్లా చూసుకుంటే మనకు ఆనాడు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. కానీ తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న చాలా మంది ఆంధ్రులు ఎవరైతే సెటిలర్స్ ఉన్నా వాళ్ళు టీఆర్ఎస్ భయపడ్డారు, ఇటు పక్కన వేసిండ్రు. 2018కి వచ్చే వరకు చూడండి మీరు, హైదరాబాద్ తో సహా అప్పటిదాకా ఏవైతే ప్రమాదం ఊహించారో అది జరగలేదు. కొంత పురునైన ముద్దించుకుంటా అన్న కేసీఆర్ గారే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ తెలంగాణ వాసులు ఇక్కడ ఎవరికి ద్రోహం జరగదన్నారు. నిజంగా బాంబేలో శివసేన పోషించిన పాత్ర పోషిస్తుంది అనుకున్న చాలా మంది మేధావులు కూడా మారిన రోడ్డు ఉన్నాను. ఆ పేర్లు చెప్పను.
వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ సపోర్ట్ చేసిండ్రు. ఏమైంది చివరికి 85 సీట్లు అభివృద్ధిని చేశారు. అప్పటిదాకా ఆగిపోయిన అభివృద్ధి అంటే కొనసాగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే ముందు కొనసాగాలంటే అనే ఒకే ఒక్క దాంతో టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ మన ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు కూడా దాన్ని ఆదరించారు. అభివృద్ధి కొనసాగాలి అనే దానికి రెండోసారి అవకాశం ఇచ్చారు. ఇక మూడోసారి అంటారా, మొన్న చూసాం కదా మనం, అర్థమైంది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో అయితే బీజేపీ అయితే కాంగ్రెస్ గెలిచింది చాలా వరకు. ఒక మెదక్ జిల్లాకు విడిచిపెడితే హైదరాబాద్ లో ఉన్న మొత్తం సీట్లలో ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్ గెలుచుకుంది కదా. ఆర్థిక వృద్ధి అభివృద్ధిని కాంక్షించిన ప్రజలేమో బీఆర్ఎస్ కొట్టేశారు. అహంకారము, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, ఈ ధోరణి ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే బీజేపీ, ఉత్తర తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, మనకు దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ, నల్గొండ, ఖమ్మం, అట్లాగే మన మహబూబ్నగర్ చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొనసాగింది. ఈ 3 ముక్కల ఆటలో తను గెలుద్దాం అనుకున్నాడు కేసీఆర్ గారు. అందుకనే ఒక మాట చెప్తాను, 2000 మొదట్లో అసలు ఈ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను నేను, కానీ టీడీపీ వాళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు అప్పుడు లేదు, చంద్రబాబు నాయుడు ధన రాజకీయాన్ని ఆద్యం పోసిన వాడు ఆయన. దాన్ని కొనసాగించి చాలా పెద్ద ఎత్తున, అంటే ఆయన వారసుడే కదా వరకు, ఆయన మంత్రివర్గంలో ఉన్నవాడే టీడీపీలో చాలా 25 ఏళ్ళు కొనసాగిన వాడు కనుక బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారు అదే పద్ధతిలో పోయి వాళ్ళ ధన రాజకీయం చేసింది వారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ధన రాజకీయం చేయలేదు. ఎందుకంటే 26 సీట్ల ఉన్నదాన్ని ఆనాడు పాదయాత్ర ద్వారా తీసుకొచ్చుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఇవాళ కూడా ధన రాజకీయం చేయలేదు. ధన రాజకీయం చేస్తే బీఆర్ఎస్ గెలవాలి, కాంగ్రెస్ గెలవడానికి వీళ్ళే. కానీ నేనేమంటున్నానంటే ఆనాడు ఈనాడు సెంటిమెంట్ అనేది ప్రజలు పాటించలేదు. ఏ పార్టీకి ఏ విలువ ఇవాళ ఇచ్చిండ్రు. ఇవాళ బీజేపీకి ఆనాడు 5 సీట్లు 2014లో ఇస్తే వాళ్ళు 8 సీట్లు ఇచ్చిండ్రు. ఎక్కడ సెంటిమెంట్ పనిచేసినట్టు లెక్క. ఇవాళ బీజేపీకి ఎందుకు ఇచ్చింది? సెంటిమెంట్ ఉన్నంత మాత్రాన క్లీన్ స్వీప్ రావాలని ఏం లేదులేండి. అంత రావాలి. మీరు అదే ఒక పార్టీ 45 ఏళ్ల జర్నలిజం అది. నేనంటే ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవం అనే ఒక మాట మాట్లాడితే తెలంగాణ తెలుగుదేశం మన తెలుగు ప్రజలు అందరూ కూడా మద్దతు ఇచ్చినాం కదా. ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవం 201 సీట్లు, వెంటనే ప్రభుత్వం పడిపోతే 202 సీట్లు 85 ఇచ్చినాం కదా. సెంటిమెంట్ వర్కౌట్ అయితే అట్లా రావాలి రిజల్ట్. అందుకని నేను ఏమంటున్నాను, తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ అనే పదమే తెలంగాణకు అది ఒక రకంగా అపరాధం అంటున్నాను. సెంటిమెంట్ అనే పదమే ఒక రకంగా చెప్పి దుర్మార్గంగా అంటగట్టడం అంటున్నాను. తెలంగాణ పోరాటం ఇట్లాంటిది కాదు, అస్తిత్వ పోరాటం అంటున్నాను. ఈ పార్టీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ పోరాటాన్ని సెంటిమెంట్ గా చూస్తే చాలా చీప్ చేసినట్టు, తక్కువ చేసినట్టు. తెలంగాణ పోరాటం అస్తిత్వ పోరాటం. ఇట్లాంటికి కూడా ఏ పార్టీలో ఉన్నా దీపక్ కానీ లేకుంటే దిలీప్ కుమార్ గారు కానీ వారైతే రామ్మోహన్ గారు ఒక క్లారిటీ ఏంటంటే, నేను చెప్పేది సప్రెషన్ జరిగింది, అణిచివేత జరిగింది, రాకుండా ఎక్కడైతే అణిచివేత ఉంటుందో డెఫినెట్గా ఏదో ఒక రోజున అది లావాలాగా పెళ్ళుబుకుతుంది, అందులో డౌట్ ఏం లేదు. మీరు చెప్పిన దాంట్లో అస్తిత్వం కోసం పోరాటం, నీళ్లు నిధులు ఇవన్నిట్లో కూడా అన్యాయం జరిగింది కాబట్టి దశాబ్దాలుగా ఉన్నటువంటి పోరాటం అది. ఒక్కసారిగా అది 2014లో కాకపోతే మరొక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలు వస్తుంది, అది ఏ రోజున జరిగి తీరుతుంది, అందులో ఏం డౌట్ లేదు. ఆ క్లారిటీ అయితే ఇస్తున్నా. కేవలం అంటే మీరు అఫ్కోర్స్ మీరు విభేదించవచ్చు, ఎనీహో కన్క్లూడ్ చేయండి, మీరు చెప్పండి. అందుకనే సార్ నేను సెంటిమెంట్ కంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరిగిన దానిలో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు అంటున్నాడు. ఎవరు కూడా శాశ్వతం, అధికారాన్ని శాశ్వతం కాదు. మీరు అధికారాన్ని అంటు పెట్టుకొని ఇట్లాంటి పనులు చేస్తే ఎవరు సహించరు అని. రెండోసారి అధికారంలోకి తెచ్చిన, రెండోసారి చేసిన తర్వాత మీరు ఎన్ని పొరపాట్లు చేసిండ్రో, శిశుపాలను తప్పులు 100 మరే కృష్ణుడు ఎట్లా ఆగిండో ప్రజలు అట్లా ఆగిండ్రు. ఇవాళ పక్కన పెట్టిండ్రు. మీరు ప్రతిపక్షాలు కూర్చోమన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటానన్న కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఉండకపోవడం వల్ల మళ్ళీ సమస్యలు వస్తున్నాయి అంటున్నాను. నిజంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటే అసలు రేవంత్ రెడ్డికి వచ్చిన భయమే లేదంటున్నాడు. ఎప్పుడైనా బీజేపీ ఎంఐఎం కలుస్తుందా చెప్పండి? ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ 39 మంది ఉన్నారు, బీఆర్ఎస్ చేసిన కలుస్తుందా? ఊహించడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి గారి భయంలో అర్థం లేదు. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. అంటే ఇవాళ దీనికి పరిష్కారం వెతుకుదాం. ఈ ఫిరాయింపుదారుల గురించి మనం మాట్లాడుతున్నాం, గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఏర్కుంటున్నాం. గతంలో 93వ రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు తెచ్చిన దానిలో ఫిరాయింపుదారుల చట్టంలో మంచి మార్పు తీసుకొచ్చారు. ఒకటి, వ్యక్తిగతంగా మారితే పదవి పోతుంది వద్దన్న, కానీ సామూహికంగా 2/3 మెజార్టీతో మాట్లాడితే 3 ఉంటే 2 ఎమ్మెల్యేలు పోతే పార్టీ మారినట్టు లెక్క కాదు అన్నారు. దాన్ని వాళ్ళు చేయాల్సింది ఏంటంటే స్పీకర్ కు ఫిర్యాదు చేసేది పక్కన పెట్టి, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాడు పార్టీ మారగానే ఆటోమేటిక్ గా పదవి పోయే పరిస్థితి రావాలి. అప్పుడు సాధ్యమైంది అంటున్నాను. ఎవరికైనా అందరికీ నష్టం జరగదు. ఇప్పుడు బాధితులు వీళ్ళే, మన నిందితులు వీళ్ళే కదా. బట్ రాజకీయ పార్టీలు ఒప్పుకోవాలి కదా అలాంటి నిబంధన తీసుకురావడానికి. రాజకీయ పార్టీలు
రాజు గారు మనం పరిష్కారం అయిపోతే అకాడమిక్ గా అయితే ఒక చిన్న ఆర్టీ యాక్ట్ లో రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో ఒక చిన్న సవరణ ఏం చేయొచ్చు అంటే ఫిరాయింపుదారుల చట్టంలో ఈ అధికారాన్ని ఎవరికి కట్టబెట్టాలి? స్పీకర్ కట్టబెట్టింది కదా, స్పీకర్ బదులు ఏం చేయాలంటే ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పి బీ ఫామ్ మీద గెలిచిండ్రో ఆ బీ ఫామ్ కాకుండా పార్టీ సస్పెండ్ చేసినా లేకపోతే వాళ్ళంతా వాళ్ళు పార్టీ మారినా ఆటోమేటిక్ గా పదవి పోయింది అనుకోండి. ఇప్పుడు దీపక్ గారు ఒక మంచి సూచన చేశారు, రాజీనామా చేసుకోవాలి. రాజీనామా అవసరం లేదు, పదవి పోతుంది. వాళ్ళు ఆటోమేటిక్ గా మళ్ళీ మన ప్రజల్లోకి పోవాల్సి వస్తుంది కదా. ప్రజాక్షేత్రంలోకి పోవాల్సి వస్తుంది అంటే వీళ్ళు అవకాశవాదులుగా మారరు. అవకాశం ఉంటే ఎవరైనా తప్పు చేస్తారండి. పార్టీలని పార్టీ మారగానే వాళ్ళ పదవి ఆటోమేటిక్ గా పోయేటువంటి వెసులుబాటు ఉంటే అసలు మారే ఇంత భారీగా ఈ పార్టీ మారడాలు ఉండవేమో బేసిక్ గా. పరిష్కారం అదే అంటున్నాను. పరిష్కారం దాని వైపు ఇప్పుడు ఏమైతుందంటే లీడర్ సినిమాలో రాణా ఒక మాట చెప్తుంటే గొల్లపూడి మాణిక్యరావు గారు అంటారు, తాను చచ్చే మంది ఎవడు మింగడు, వారికి నష్టమయ్యే విధంగా అవినీతి నిరోధక చట్టం తీసుకొస్తే ఎవరు ఒప్పుకోరు, మీరు ఎమ్మెల్యేని మినహాయించండి అంటే మినహాయించినాక బిల్లు పాస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే బీజేపీ కానీ ఇప్పుడు గతంలో మనకు శివసేన బీజేపీ పార్టీ ఫిరాయింపుల చట్టంలో చాలా కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. కనుక నేనేమంటున్నాను, ఇప్పటికైనా పార్టీలు కళ్ళు తెరిచి అందరికి నష్టపోతున్నాం దీని వల్ల, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో తప్పులు ఉండడం వల్ల అని ఒక్కటే ఒక తప్పు సవరించాల్సింది ఏంటంటే మూకుముడిగా రూపాయి వస్తే ఎట్లా అవకాశం ఉంది కాకుండా సింగిల్ గానీ డబుల్ గానీ ఎంతమంది పోతే వాళ్ళ పదవులు వెంటనే పోవాలి. దానికి స్పీకర్ కి అధికారం ఇస్తే ఆ స్పీకర్ అధికార పక్షానికి చెందినవాడు ఇంటాడు, వాళ్ళు తేలుస్తలేరు, 5 ఏళ్ళగా తేలుస్తలేరు. కనుక ఏం చేయాలి? ఆటోమేటిక్ ఎలక్షన్ కమిషన్ అధికారం ఇవ్వాలి. బీఫామ్ మీద పోటీ చేసి ఇంకో బీఫామ్ ఒక వేరే పార్టీలోకి పోయిన క్షణంలో ఇన్ని రోజుల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అది ఆటోమేటిక్ గా ఎన్నికల సంఘానికి రీడైరెక్ట్ అయిపోయేటట్టు ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ పెట్టాలి. అలా ఇప్పుడు స్పీకర్ అధికారమే తప్పంటున్నారు. స్పీకర్లు ఎప్పుడు కూడా అధికార పక్షం నుంచి వస్తారు, సమస్య లేదు, వాళ్ళు తీసుకోరు, 5 ఏళ్ల దాకా ఆగుతారు. అది కాకుండా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చేస్తే అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చచ్చిపోతే వెంటనే సీట్ ఖాళీ అయినట్టు చెప్తున్నారు. నేను ఆ మాట అంటున్నాను. ఇవాళ పార్టీ మారగానే ఆటోమేటిక్ గా పదవి పోతుంది అనుకోండి, పార్టీ మారడం అంటున్నాను కదా. కరెక్ట్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.